ఉంచండి. ఒకసారి అందరు లేచి నిలబడదాం. ఆ సృష్టికర్త మినిస్ట్రీస్ అంతా రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు రండి, ఒకసారి ఓ ఫోటో తీస్తారు మనలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు రండి అమ్మా. స్టేజ్ సరిపోని పర్లేదు, పిల్లలందరికీ నిలిచిపెడదాం. దేవుని స్తోత్రం. అందరు రండి అమ్మా. అందరూ విజయవాడ, విశాఖపట్నం దాకా మరి కొండరాజుపేట అన్నీ మనవే. దేవుని స్తోత్రం. అందరు రండి. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా పరిగెట్టి వస్తారు సురికైన వారు. దేవునికి స్తోత్రం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న 5 నిమిషాలే, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. మీరు ఆరాధనలో ఆనందించాలంటే ఆదివారం సాయంత్రం రండి. ఆరాధనలో ఆరాధించుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ మీ పక్క వారికి ఒక్కసారి వచ్చే సంవత్సరం కలుసుకుందామని చెప్పండరా. మీ పక్కవారు రారేమో, వచ్చే సంవత్సరం ఒక మాట చెప్పండరా. వచ్చే సంవత్సరం కలుసుకుందాం. అవునంటారు కాదంటారా? మరి మొదటి రోజు ఎందుకో రావట్లేదు చాలామంది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు రండి. ఇక్కడేమి మీ కానుకలు ఇవ్వాలని లేదు, కుర్చీకి డబ్బులు కట్టాలని లేదు. మన సృష్టికర్త దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాయనా కొద్ది కొట్టండి. దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకుంటారు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తుతారు. పరిశుద్ధుడైన దేవుడి వైపు చూస్తారు. చాలా మంది మా మినిస్ట్రీ వాళ్ళ కిందనే ఉన్నారు. చాలా సంతోషం. అది స్టేజ్ సరిపోలేదని అందరికీ వందనాలు. అలా దేవానికి స్తోత్రం అని చెప్పండి, వందనాలని చెప్పండి, సర్వోన్నతుడానికి స్తోత్రం అని చెప్పండి, భూమి ఆకాశాలను సృజించిన దేవుడానికి స్తోత్రం అని చెప్పండి, మానవ జాతి కొరకు మానవుడైన దేవుడానికి స్తోత్రం అని చెప్పండి, దైవ మానవుడానికి స్తోత్రం అని చెప్పండి, పరిశుద్ధ దేవుడానికి స్తోత్రం అని చెప్పండి. నోరారే చెప్పండి, మీ నోరులు బాగా తెరవండి. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి చేత, తన శక్తి చేత, తన ప్రభావము చేత నింపబోతూ ఉన్నాడు. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరిచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరిచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. వారి సత్వము నుండి కంటిన్యూగా విడిపించావు నన్ను దీన దశలో ఉండగా. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాహారమై ఏదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివే. జీవాహారమై ఏదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివే. భూమ్యా
ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించి యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది చివరి రాత్రి. మరొక రాత్రి మనకు ఉంటుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఇదే చివరి రాత్రి అయితే ఈరోజు వాక్యం నీకు ఉపయోగపడుతుంది. ఈరోజు వాక్యం నీ బ్రతుకులో ఒక నూతన కార్యాన్ని చేసి పెడుతుంది. ఆ సర్వోన్నతుడైన దేవుని మాటలకు లోబడతావా? మతం అనుకుని వెళ్ళిపోతావా? మత మార్పుడని మోసపోతూ ఉన్నావేమో. ఇది మత మార్పిడి కాదు బిడ్డ, నీ మతి మార్పిడి. ఒకనాడు నేను కూడా మత పిచ్చి ఉన్నవాడిని. మత పిచ్చి వదిలించిన యేసు వైపు చూడగా నాకు ఆయన వాక్యము మార్గముగా మారింది, దీపముగా మారింది, బ్రతుకుగా మారింది. అదే వాక్యం నీతో మాట్లాడుతుంది. దైవజనుని నిలబెట్టుకొని నువ్వు ఇష్టపడతావా? నాతో మాట్లాడని చెప్పగలుగుతావా? అలాగైతే నువ్వు ధన్యుడవు, అలాగైతే నువ్వు ధన్యుడవు. ఆయన కార్యాలు మీరు చూస్తారు. ఇదన చేసుకుందా. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. మీరు పూజనీయుడు, పూజకర్హుడు, పూజార్హుడు. నిజమైన పూజకర్హుడు మీరే స్వామి. ఆరాధన ద్వారా సమస్త పూజలు అందుకున్నందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ పక్షాన నీ దాసుడు నిలబడుతుండగా మీ అభిషేకం కుమరించండి. మీ దాసుని స్వరం మీరు బుక్గా తీసుకోండి. మీ స్వరము ప్రతి గుండెను తాకటానికి కృప చూపించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం అండి. అయ్యా రండి, డైరెక్ట్గా ముఖాముఖి. దేవుని స్తోత్రం. అందరూ వేగంగా ఈ గ్రౌండ్లో ఎక్కడున్నా రావాలి. ఎంతో శ్రమపడి పరిచర్యకు దైవజనుడు ఎక్కడి నుండో రామచంద్రపురం దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి స్థలానికి వచ్చారు. దేవుడి వాక్యమును మోసుకొని వచ్చారు. వాక్యానికి వెళ్ళకముందు కుమారుడు దయాస్వరూప పాట పాడుతాడు. తర్వాత నేరుగా వాక్యంలోకి వెళ్దాం. ఆ దేవుడు నా కుమారుని దీవించాడు ఈ ఏడాది. ప్రతి ఏడాది తనకి దేవుడు మెడికల్ సీట్ ఇచ్చినాడు, బీడిఎస్లో ఫ్రీ సీట్ ఇచ్చినాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. ఎప్పుడో చనిపోతాడు అనుకున్న నా కుమారుణ్ణి ఒక డాక్టర్గా చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఆయన పని చేస్తే అది ఆశీర్వాదం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ కుమారుడి ద్వారా నేను యాక్చువల్గా నా కొడుకు వల్లనే పరిచర్యకి రావడానికి కారణం. 4వ ఏట క్యాన్సర్ వచ్చిందని డాక్టరు మొదట చెప్పినాడు. మా చైతన్య మెడికల్ సెంటర్ వారు అది క్యాన్సర్ లాగా ఉందనన్నా చూడు అని. వెంటనే మా డాక్టర్ గారితో అడిగాను, ఒకసారి ఆ బయాప్సీ మరొకసారి రిపీట్ చేద్దామని. అది ఒక బొద్దింక ద్వారా వచ్చిన లింప్ అండి, అదేమి కాదు. అది 33 రూపాయలతో పోయింది. అప్పుడు అనుకున్నాను సేవలో నేను అడుగు పెట్టాలని. ఈరోజు నా కొడుకు ఒక డాక్టర్గా సమాజానికి ఉపయోగపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడతాడు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా.
అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, అందరూ చప్పట్లు కొడదాం. ఆకాశ గగనాలను నీవే కొలచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కులమెత్తి నీ కీర్తినే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రములకు నీవే ఎల్లలు వేసితివి, జలములో పడి నే వెళ్ళినా నన్నేమి చెయ్యవు నా యేసయ్యా. సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెరా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా.